చిత్తూరు జిల్లా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. చైర్మన్ అలీం బాషాతో సహా 12 మందికి పైగా కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు. చల్లాబాబు సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు. పొంగనూరు మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టిన టీడీపీ నేత చల్లాబాబు, పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు మాట్లాడుతూ ఇక వైసీపీ ఆటలు సాగవు. తండ్రి కొడుకులు ఎంత మోసకారులో ప్రజలకు తెలిసింది. పొంగనూరు కుటుంబ పరిపాలన సాగిస్తూ వ్యవస్థలను నాశనం చేశారు. పొంగనూరులో ఒకలా, ఢిల్లీలో ఒకలా మాట్లాడటం పెద్దిరెడ్డి కుటుంబానికి చెల్లిందన్నారు. ఎన్నికల ముందు మైనార్టీలు బీజేపీ ఓట్లు వేయొద్దని తండ్రి కొడుకులు కూడా ఇద్దరు ప్రచారం చేసి 10 రోజుల్లోనే బీజేపీకి మద్దతు ఇచ్చారు. అబద్ధాలు చెప్పి పొంగనూరు ప్రజలు, మున్సిపల్ చైర్మన్ సహా అలాగే కౌన్సిలర్లు మోసం చేశారు. అక్రమాలు అన్ని కూడా బయట పెట్టే సమయం వచ్చిందన్నారు. ఒకరిపైన కూడా ఎలాంటి ఇవి కూడా ఉండవు. కానీ ఎందుకు వస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేవాళ్ళు. అలాంటి మా పొంగనూరు కూడా చల్లాబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పొంగనూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు. మా వార్డులో చల్లాబాబు ఆధ్వర్యంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం. అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని, దీనివల్లే మనం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది. మన పొంగనూరు కూడా క్రికెట్లో ఇంకా అభివృద్ధి చెందిపోతుందనే ఉద్దేశంతోనే కూడా మనం చల్లాబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చినా కూడా పవర్ ఇరు. ఎందుకంటే అది 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పొంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు. ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లతోనేమి, కౌన్సిలర్లతోనేమి, నాయకులతో ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట